హైదరాబాద్లోని కలు సొసైటీలపై పోలీసులు దౌర్జన్యాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ గౌడ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. బేగంపేటలోని పర్యాటక భవన్లో గౌడ సంఘం అత్యవసర సమావేశాలు నిర్వహించింది. కల్లుగీత వృత్తిదారులను కొందరు అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని సంఘం అధ్యక్షుడు లక్ష్మణరావు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారని హైకోర్టు లాయర్ రాజేష్ కుమార్ ప్రశ్నించారు. బంజారాహిల్స్లో ₹1,00,00,000 విలువైన భూమిని విజయలక్ష్మి ఆమె సోదరుడు వెంకటేశ్వరరావు చాలా తక్కువ ధరకే తీసుకున్నారని అన్నారు. లీగల్ నోటీస్ పంపితే మేయర్ పార్టీ మారుతున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద సంబరాలు జరిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. పోటీ పరీక్షల విద్యార్థులకు పుస్తకాలు అందజేసి బెలూన్ ఎగరవేశారు. అధికారంలోనికి వచ్చిన 100 రోజుల్లో 34,000 ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేన పార్టీకి కేడర్ బలంగా ఉందని, టికెట్ జనసేనకే కేటాయించారని పార్టీ సమన్వయకర్త అధికారి దినేష్ అన్నారు. మే నెలలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జనసేన నాయకులు శ్రేణులకు దినేష్ దిశానిర్దేశనం చేశారు. వైసీపీ ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దని ఆయన సూచించారు. సిద్ధవడం మండలం కనుమలోపల్లి మందగిరి శనేశ్వర స్వామి గుడిలో మౌలిక వసతులు సరిగా లేవని భక్తులు మండిపడ్డారు. శని త్రయోదశి సందర్భంగా కడప జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. సీరియల్ నెంబర్ లేకుండా దర్శనం టికెట్ ఒక పేపర్లో రాసి పంపుతున్నా డబ్బులు ఏమవుతున్నాయని భక్తులు ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జిల్లా కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఆచంట ఎంవీఆర్ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు. కలెక్టర్ సుమితా కుమార్ గాంధీ తనిఖీ చేశారు. ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.